గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఊటీకి వెళ్ళే మధ్యలో ఒక ఊరిలో రూమ్ అయితే బుక్ చేసాము. రూమ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఊటీకి బయలుదేరాము. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. గైస్ ఊటీకి దగ్గరలో అయితే ఉన్నాం మనము. ఇక్కడ నుండి ఇంకా చాలా దగ్గరలో ఉంది. మొత్తం కొండ ప్రాంతమే, చాలా జంతువులు ఉన్నాయి. ఆ వీడియోలని ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి. లొకేషన్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మొత్తం కొండలే, అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. అడవిలోకి ఎంటర్ అయ్యే ముందు ఫారెస్ట్ అధికారులు అయితే అన్ని వాహనాలను చెక్ చేస్తున్నారు. వాహనాన్ని ఎక్కడే కానీ ఆపొద్దు, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కూడా పడేయొద్దని చెప్పారు. ఇద్దరు ఫారినర్స్ 2 సైకిళ్ళలో ట్రావెలింగ్ చేద్దామని వచ్చారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉంటాయి, అలా వెళ్ళొద్దని అప్పుడే వస్తున్నటువంటి ఒక వెహికల్ని ఆపి అందులోకి అయితే ఎక్కించారు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. ఈ ట్రావెలింగ్ మీరు చేసినట్లయితే మీ జీవితంలో అసలు ఈ ట్రావెలింగ్ని అసలు మర్చిపోలేరు. అంత బాగుంటుంది. మీ మైండ్లో ఏవైతే టెన్షన్లు ఉన్నాయో ఆ టెన్షన్లన్నీ పక్కన పెట్టేస్తారు. ఈ జంతువులు, ఈ ప్రకృతి, ఎక్కడైనా కానీ మొత్తం ప్లాస్టిక్ అయితే అసలు కనిపించదు. జీరో పొల్యూషన్ ఉంటుంది. ఈ జంతువులు, ఈ ప్రకృతి చూస్తే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఈ ప్రయాణం మనకు మంచి ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇలాంటి నేచర్ని, ఇలాంటి అందాలను ఎప్పుడో చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫీలో, డిస్కవరీ ఛానళ్ళలో చూసేవాడిని. రియల్గా చూస్తున్నానంటే ఇది ఈరోజే ఊటీకి వెళ్ళే దారిలో ఉంది. మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మంచి థ్రిల్లింగ్ని అయితే పొందుతారు. దారి మొత్తం ఎక్కడ చూసినా కూడా లేళ్ళు, దుప్పెలు, ఏనుగులు, నెమళ్ళు, పందులు, ఇలా చాలా అంటే చాలా జంతువులు మీకు కనిపిస్తాయి. అది దారిలోనే మనకు ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా ఆనందం అనేది అంతు చిక్కకుండా ఉంటుంది. మీరు తక్కువ ఖర్చులో వెళ్ళాలనుకుంటే ఒక బస్ బుక్ చేసుకోండి. ఒక 20 మెంబర్స్ అలా వెళ్ళారంటే మీకు చాలా తక్కువ ఖర్చు పడుతుంది. ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇవి చూడండి, మేము చూస్తున్నా కూడా అక్కడ నిలబెట్టినవి కూడా అవి భయం లేకుండా ఎంత దగ్గర ఉన్నాయో బాగా. వెహికల్ని ఎక్కడైనా కానీ ఆపి బయటికి అయితే దిగకూడదు. ఒకవేళ అడవిలోకి దిగడం ఎవరైనా కంటపడ్డామంటే ఖచ్చితంగా ఫైన్ వేసేస్తారు. చిన్నపిల్లలకి ఈ ప్లేస్లని చూపించామంటే వాళ్ళకు ఒక మంచి మెమొరబుల్గా ఉంటుంది. జీవితాంతం ఈ ప్లేస్ని అయితే అస్సలు మర్చిపోలేరు. అంత బాగుంటుంది ఆ జంతువులను చూస్తూ, వాతావరణాన్ని చూస్తూ.
Katte bonita. ధైర్యం ఉంటారా సౌండ్ నోడా చాలా ఉంది చాలా కార్తిక్ వన్నట్టు ఇదిగరా అది నెమళ్ళు చూడండి దారి మొత్తం ఎలా ఉన్నాయో. షూటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాం మనము. చూద్దాం ఎలా ఉందో. క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉంది, చల్ల గాలి ఇస్తుంది. మన వెహికల్ हेलो ब्रो, जन्नत एक यहाँ पे भी है. हाँ क्या बोलना? जन्नत यहाँ पे भी है. हाँ, अकेली जन्नत ऊपर नहीं है, नीचे भी जन्नत है. నాకు అతను ఏం చెప్పాడో అస్సలు అర్థం కాలేదు. నాకు హిందీ రాదు. మీకు అర్థమైంటే ఒకవేళ కామెంట్ చేయండి. షూటింగ్ స్పాట్ దగ్గర షాప్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారనుకుంటా. దీనికి కూడా పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట. మన వాళ్ళు టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళని చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ నిలబడ్డారు. పడిపోతే దొల్లుకుంటే వెళ్ళిపోవచ్చు కిందికి. ఇది శంకర్ భవాని మా కెప్టెన్. నరసింహ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఊటీ.
బ్రో సాయి బ్రో వెరీ హార్డ్ యా పైకి ఎక్కాలకల్లా చెమటలు పట్టినాయి బ్రో. కింద నుండి చూసేసరికి చాలా తక్కువ లేత అనుకున్నాం, పైకి ఎక్కేసరికి ఇట్లుంది. టైగర్ కమింగ్, టైగర్ వచ్చింది చూపిస్తా చూడండి, భయపడద్దు బ్రో. సాయి బ్రో కడు సాయి బ్రో, అది తింటదేమో నేను. చూడండి ఫ్రెండ్స్ పైనుండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా బాగా తీసుకోవచ్చు, వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళా కిందికి పోవాలా. మనోళ్ళు నా కోసం వెయిటింగ్ చేస్తారు, పోవాలంగా. ఊటీ ఎక్కడో లేదు బ్రో, మన దేశంలోనే ఉంది, తమిళనాడులోనే ఉంది. ఒక్కసారైనా రండి బ్రో, చూసి వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము, తినగలుగుతామో లేదో చూడాలి. పూరి అయితే ఆర్డర్ చెప్పి ఒక 10 నిమిషాలు నిమ్మలంగా కూర్చున్నాము. ఈ హోటల్కి దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, చూద్దాం రండి. కోసం క్యూలో నిలబెట్టారు అందరినీ. ఫోటో వెల్కమ్ టు కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్. రండి చూద్దాం, రండి ఎలా ఉందో గార్డెన్.
నాగజముడు బ్రహ్మజముడు అనే చెట్లు ఉన్నాయి కదా, ఎడారి మొక్కలు, అవే అనుకుంటా ఇవి. దీని పేరే అనుకుంటా నాగజముడు అంటే. ఈ చెట్టు చూడండి ఎంత పైకి ఉందో. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి చూడండి. ఈ మొక్కల పేర్లు అన్నీ చెప్పాలంటే చెప్పలేను నేను, చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు చూడండి మనకు వెల్కమ్ చెప్తున్నట్లున్నాయి. ఒక లైలా కోసం తిరిగాను దేశం. పాట బాగుందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ सब्सक्राइब जाएगी बेटा, वो हो जाएगा। अरे यार जरूर 15 दिन दे ఇక్కడ చాలా మొక్కలు చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే మీకు 1 డే టైం పడుతుంది వీడియో మొత్తానికి. कोटे వెళ్దామా నేనే బ్రో ట్రైనింగ్ ఇచ్చింది నీకు. ఇప్పుడు ఎక్కువ వచ్చింది ప్రదర్శన. హాయ్ బ్రోస్, ఎలా ఇருக்கு? நல்லா இருக்கா? ఏదో ఊరినే దొరికిపోతాయి అవి. దాన్ని పెట్టి దానికి గుంజి పైకి లేక చేపలు ఉంది దాన్ని పెట్టి పెద్ద చేప చాలా పెద్ద ఉంది. 4 ముక్కలు వస్తాయి. కింద పడిపోయింది. లోపలికి దిగుదామా? ఒకటి జోలో పెట్టుకున్నాం సార్. అట్లా కాదు, ఫోన్ పౌచ్ చేద్దాం ఫస్ట్. ఫోన్ పడిందని ఒక ఎదురుకి వెళ్తే వంతనుంది, పైకి వెళ్దాం పదండి. లాస్ట్ టైం మున్నార్ వీడియోలో మీకు తేయాకునైతే చూపించుంటాను, టీ తయారు చేసేది. అప్పుడు అంత క్లియర్గా చూపించలేదు అనుకుంటాను. చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయో. ఇదంతా తేయాకే. తేయాకు അവിടെ എത്തൂലേ? അവിടെ
ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ మొత్తం ఇదంతా గార్డెనే. సియాక్ మొక్క మనం డైలీ టీ తాగుతున్నాం అంటే దీనివల్లనే. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే పక్కనే ఒక రెడ్ బెల్ ఐకాన్ గుర్తులు ఉంటుంది చూడండి అబ్బా, దాన్ని సబ్స్క్రైబ్ కొట్టండి. గార్డెన్ చూసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. తినడానికి అయితే వెళ్తున్నాం, హోటల్ ఎత్తుకుతున్నాం. మొత్తానికి 3 గంటలకి ఏదో ఒక హోటల్కి అయితే వచ్చాము. బిర్యానీ కలర్ఫుల్గా గుడ్డుతో పాటు పెరుగు చట్నీ కూడా తీసుకొచ్చాడు. ఊటీలోని ప్రతి షాప్లో ఎక్కువగా చాక్లెట్లు అయితే కనిపిస్తాయి, దాంతోపాటు టీషర్ట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఇవి చాలా ఫేమస్. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ ప్లేస్ స్టోరేజ్ తినడం అయిపోతుంది. దొడపట్ట అనే ప్లేస్కి అయితే బయలుదేరాము. దొడబెట్టలోకి వెళ్తూనే ఇలా చాలా షాప్స్ మనకి వెల్కమ్ చెప్తాయి. అక్కడ రకరకాల దుస్తులు, టీషర్ట్స్లు, తినుబండారాలు, బొమ్మలు ఇలా చాలా ఉంటాయి. మన భారతదేశంలోని నలుమూల నుండి చాలామంది దిగిన ఇక్కడ కొత్త కొత్త వ్యక్తులు అయితే ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు అనుకుంటాను. ఇక్కడ అప్పుడే పెరిగి తెచ్చినటువంటి క్యారెట్లు అయితే ఉన్నాయి. పక్కనుండే వాటి పేరు అయితే నాకు తెలియదు. ఇక్కడ ఎండ తగిలేంత వరకు మాత్రం వేడిగానే ఉంటుంది. కాకపోతే చెట్టు కింద ఎక్కడైనా వెళ్ళామంటే అడవిలోకి వెళ్ళగానే ఫుల్ చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం మధ్యాహ్నం టైంలోనే ఇలా ఇంత చలిగా ఉంది. ఇంకా ఒకవేళ చలికాలంలో వచ్చామంటే ఇంకా అంతే సంగతి, అంత చల్లగా ఉంటుంది. మన వాళ్ళ పరిస్థితి చూడండి, చాలా దారుణంగా ఉంది. పాట పాడు. మన తమిళన్న టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఫోన్పేలు గిన్పేలు అయితే పెట్టుకొని రావద్దు, ఇక్కడ అసలు ఫోన్పేలు అనేవి ఉండవు. కొండల మీద టవర్ ఉండడం వల్ల సిగ్నల్ అయితే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం నేల నుండి అయితే చాలా పైకి వచ్చాము. ఇప్పుడు మీరు ఈయనే ఉన్నా, నేను ఎవడానికి ఇట్లా ఉత్తర నేను అనుకుంటున్నా. కాదు, బోర్లో చూస్తే ఇట్లా కూర్చునేదరా నేను అనుకుంటున్నా. ఏం చూస్తున్నావు నాకు ఇంతే అంట. కూడా స్మాల్ లేదు.
పై ఊపర్ నీకు అడుగులు అంటే తెలుసా సోషల్లో ఉంటుంది గైస్ మనం ఇప్పుడు దొడబెట్టులో ఉన్నాము. ఇది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వతము. ఇది భూమి నుండి 2637 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆడికి రాలే బ్రో నాకు తెలుగు రాదు బ్రో. భయ్యా ఇంకో పారు నేను చూపిస్తాను ఆటగాడు నేను నా నరసింహ నా కళతో చూపిస్తాను చూసారా వర్త్ వర్మ వర్త్ ఆటగాళ్ళు ఉన్నారు ఇక్కడే 2 ఫ్లోర్లు ఉన్నారు. కొత్తగా మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. అంత బాగా నచ్చుతుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. లక్షదాకా మనం ఇన్నే ఉన్నాం బ్రో. పంపించడం మళ్ళీ రిటర్న్ అవుతుంది. పైన వ్యూ చూడడానికి స్కోప్స్ ఉంటాయని వెళ్ళాను. కాకపోతే అక్కడ లాక్ చేసి ఉన్నాయి. అవి మళ్ళీ కిందికి వచ్చాను. మిస్ అయితే బ్లాగ్ లో మిస్ అయిపోతే బ్లాగ్ చూస్తా చెవులు చూసావు అదే ముందు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.